సంగం మండలం మర్రిపాడు గ్రామంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరు అభివృద్ధి ప్రదాతలని అన్నారు. ఇద్దరు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించిందని విమర్శించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి 20,000 మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. ఈరోజు సంగం మండలం మరిపాడు కేంద్రంగా ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఈ మండలంలో మేము విస్తృతమైనటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు మరిపాడుకు వచ్చినప్పుడు ఈ కాలనీ, ఈ ఏరియాలో ముఖ్యంగా వడ్డిపాళ్యం, పల్లిపాళ్యం, ఈ ముఖ్యమైనటువంటి మెయిన్ బజార్ ఇదంతా కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగుదేశంలో అభ్యర్థి పేరు చెప్పగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఏరియాలో మంచినీటి సౌకర్యం కల్పించి చాలామందికి వారు ఒక జలప్రసాదం అంటే అమృతంతో సమానం, ఆయన పేరే విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృత ధారాన్ని పెట్టాడు. నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు తాలూకాలో చాలా గ్రామాల్లో పర్యటన చేసినప్పుడు 180 గ్రామాల కన్నా పైన విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఆయన మంచినీటి సౌకర్యం కల్పించున్నాడు ఈరోజు. కాబట్టి మనం ఎక్కడికి పోయినా కూడా వారు పేరు చెప్పగానే ఒక అనుకూలమైనటువంటి భావన. ఆయన ఆధ్యాత్మికవేత్త, దాతృత్వం కలిగినటువంటి వాడు, ఒక దాత. అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారిని చూసినప్పుడు ఆయన అభివృద్ధికి ప్రదాత. ఒకరు అభివృద్ధి చేస్తూ ఉంటే ఒకరు ధార్మికంగా దాత చేస్తూ ఉంటే ఈ ఇద్దరు యొక్క కాంబినేషన్లో, ఈ ఇద్దరు యొక్క కలయికలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా ముందంజలో ఉంది. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆత్మకూరు నియోజకవర్గాన్ని రామనారాయణ రెడ్డి గారు 20,000 మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది కేవలం జోస్యం కాదు, ఉన్న వాస్తవం. మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, చేజర్ల, మరిపాడు, మొన్న చూసాం ఆత్మకూరు, నిన్న చూసాం ఆత్మకూరు. ఈరోజు మేము సంగం టౌన్లో మండలంలో తిరుగుతున్నాం. కాబట్టి ఇది స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా గడిచినటువంటి రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కానీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ తాలూకా, ఈ అసెంబ్లీ స్థాయిలో ఎక్కడ అభివృద్ధి లేదు. జరిగింది ఏందా అంటే ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ పట్టినా అవినీతి జరిగింది, అరాచకం జరిగింది, ఎక్కడ అభివృద్ధి లేదు. ఈరోజు మేము అందరం కూడా కోరుకుంటున్నాము, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము, అభివృద్ధిని చూసి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఓట్లేయండి. ఈరోజు ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధి, ఆత్మకూరు ఆనం అభివృద్ధి, ఇది ఒక క్యాప్షన్లో ఉంది. రామనారాయణ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే ఆత్మకూరు అభివృద్ధి చెందద్దని ప్రజలందరూ కోరుకుంటున్నారు, విశ్వసించారు, నమ్ముతున్నారు. కారణం ఏంటంటే వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 3,600 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. పెన్న మీద బ్రిడ్జి కట్టించారు, గురుకుల పాఠశాల, పాలిటెక్నికల్ కాలేజీ, అట్లా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు, రోడ్లు. ఈరోజు చూస్తే ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లన్నీ గుంటలు పడిపోయినాయి. ఎక్కడ ఒక రూపాయి పెట్టుబడి పెట్టినట్టు కానీ ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఏం చేశారంటే మాత్రం ఇసుక లోడు ఎత్తుకున్నారు, మట్టి ట్రాక్టర్లు పెట్టుకొని అమ్ముకున్నారు, మద్యాన్ని తెచ్చి ఇళ్లలో పెట్టుకొనేసి దాన్ని వ్యాపారం చేసుకున్నారు. ఈ రోజుకి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను, రేపు ఎలక్షన్లు, రాబోయేటువంటి ఎలక్షన్ల కోసం వైసీపీ వాళ్ళు ఇప్పటికే గుట్లుగా ముందుని స్టాక్ చేసి పెట్టుకొని ఉన్నారు. ఇది మనకున్న సమాచారం. అన్ని దగ్గరలో డంపులు పట్టుబడతా ఉన్నాయి, చాలా చోట్ల మీరు కూడా చూస్తున్నారు. ఈరోజు సంగం మండలంలో కూడా వీళ్ళందరికీ సరఫరా చేసేదానికి గుట్టల ముందు దాపెట్టుంది. కానీ జనాలు ఈ మందు తాగటానికి భయపడుతున్నారు, తీసుకోవటం లేదనే సమాచారం ఉంది. దేనికంటే తాగి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా లివర్ సిరోసిస్ వ్యాధితో 4 లక్షల మంది పైన ఈ జబ్బుతో బాధపడతా ఉన్నారు. దీనన్నిటికి కూడా ఇప్పుడు దొరికేటువంటి నాసిరకమైనటువంటి మద్యం. కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాల, ఆత్మకూరు నియోజకవర్గం బాగుపడాలంటే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఓట్లేసి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లేసి, వీళ్ళిద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓట్లేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో రాబోతుంది. మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా.
అదేవిధంగా కేంద్రంలో మరోసారి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం అవసరం. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు, రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం కావాలా. ఆడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలకు తెలియజేస్తున్నాం, దయచేసి మీరందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.